సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాల సమయంలో మందిరములో లెంట్ ప్రేయర్స్ అవుతున్నాయి. ప్రతి వారి సకాలంలో రావాల్సిందిగా కోరుకున్నాం. అలాగే సాయంకాలం కూడా కుటుంబ ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క బలమైన మాట 1 దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. నీవు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నేను ద్వేషించు వారిని నీ ముంద నిలవనీయక నిర్మూలన చేసితిని. లోకములోన గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగా చేయుదును. కుమార కుమార్తె ఆనాటి రాజుల కాలంలో యూదా ప్రజలను వెంబడిస్తూ పాలిస్తున్న రాజును చూస్తున్నప్పుడు ఎవరైతే తన తండ్రి అయిన దావీదు యొక్క హృదయం కలిగి పరిపాలిస్తున్నారో, అనగా దేవుని యొక్క వాక్యం ప్రకారం వెళ్తున్నారో, ఆయన వారికి ఇచ్చే వాగ్దానాలు ఎక్కడుంటుంది? నీ ముందు నేను నడుస్తాను, నేను నీతో ఉంటాను. ఒకవేళ నీ శత్రువు ఉన్నారో వారిని తీసివేస్తాను. ఈ లోకములో ఉన్న వారి కనులు ఎవరైతే వారి కంటే గొప్ప పేరు నీకు ఇవ్వబోతున్నాను. నిజంగానే రాజుల కాలాన్ని చూస్తున్నప్పుడు ఆయన అనేక మందిని దీవించడం, సొలొమోను దగ్గర నుంచి చివరి రాజు వరకు చూస్తున్నప్పుడు కొంతమంది రాజులు, సొలొమోను గారు కానీ, యెహోషాపాతు కానీ, యెషాయి కానీ, హిజ్కియా రాజు కానీ, ఎవరైతే దేవుని యొక్క మాటకు లోపడ్డారో వారికి ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడింది. దేవుడు వారితో ఉండి వారిని పేరొందిన వారుగా చేస్తున్నాడు. ఈరోజు నిజమే ప్రియకుమార కుమార్తె, ప్రభు నీతో ఉన్నాడు, భయపడక. ఒకవేళ ఈరోజు యుద్ధ వాతావరణం కనబడుతుందేమో నీ జీవితంలో, చాలా నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నావేమో, కల చెందుతున్నావేమో, కాడి మాపలను చుట్టున్నాయేమో, నిరీక్షణ లేని యొక్క స్థితిలో నువ్వు ఉన్నావేమో, భయపడక నా ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనల్ని బంధకాల నుంచి విడుదల చేస్తాడు, ఆయన కృపా క్షమలతో మనల్ని నింపుతాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో ఆనుకున్నట్లయితే, ఇదిగో ప్రభు నీతో ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో గనుల కంటే గొప్ప పేరు నీకు దయచేయబోతున్నాడు. దిగులు చెందక ప్రభువునందు నమ్మకం ఉంచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నాళ్ళు, నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. ఇగో నీ సన్నిధిలో గోచాడుతుండగా నూతన కార్యాలు చేయమంటున్న దేవానికి కొన్నాళ్ళు. అయినా వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశం కలుగున్నారో వాటిని నెరవేర్చబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. నీ కృపాక్షములతో నింపండి. మరి ముఖ్యంగానైనా ఇదిగో నువ్వు వారితో ఉన్నావన్న విశ్వాసంతో ఎరిగి ముందుకు వెళ్తుండగా నీ నూతన కార్యాలు వారికి జరిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.